టాలీవుడ్ లో సినీ కార్మికుల ఆందోళన ఉధృతమైంది. వాటి నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్స్ బంద్ కానున్నాయి. వేతనాల పెంపునకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానం తమకు అంగీకారం కాదని 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి వెళ్తామని తేల్చేసింది. సినీ కార్మికులు పూర్తి స్థాయిలో బంద్ కు పిలుపునివ్వడంతో నిర్మాతలు అలర్ట్ అయ్యారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రెడీ అయ్యారు. ఇవాళ రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో కందుల దుర్గేష్ ను కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్. సినీ కార్మికుల ఆందోళనపై చర్చించనున్నారు. టాలీవుడ్ లో సినీ కార్మికుల ఆందోళన ఉధృతమైంది. ఇవాల్టి నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్స్ బంద్ కాబోతున్నాయి. వేతనాల పెంపునకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానం తమకు అంగీకారం కాదని 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి వెళ్తామని తేల్చేసింది. సినీ కార్మికులు పూర్తి స్థాయిలో బంద్ కు పిలుపునివ్వడంతో నిర్మాతలు కూడా అలర్ట్ అయ్యారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు రెడీ అయ్యారు. ఇవాళ రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో కందుల దుర్గేష్ ను కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్. సినీ కార్మికుల ఆందోళనపై చర్చించనున్నారు. టాలీవుడ్ లో సినీ కార్మికుల ఆందోళన ఉధృతమైంది. వాటి నుంచి పూర్తి స్థాయిలో షూటింగ్స్ బంద్ కాబోతున్నాయి. వేతనాల పెంపునకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. నిర్మాతలు చెప్పిన పర్సెంటేజ్ విధానం తమకు అంగీకారం కాదని 30% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కి వెళ్తామని తేల్చేసింది. సినీ కార్మికులు పూర్తి స్థాయిలో బంద్ కు పిలుపునివ్వడంతో నిర్మాతలు కూడా అలర్ట్ అయ్యారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు జరిపేందుకు రెడీ అయ్యారు. ఇవాళ రెండు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు. మధ్యాహ్నం ఏపీ సచివాలయంలో కందుల దుర్గేష్ ను కలవబోతున్నారు ప్రొడ్యూసర్స్. సినీ కార్మికుల ఆందోళనపై చర్చించబోతున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ఫిల్మ్ రిపోర్టర్ ఫణి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఫణి, వాళ్ళ ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది? స్వాతి, నిన్న మొత్తం కార్మికులందరూ కూడా సంఘటితం అయ్యి చెప్పి వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఉన్నామని చెప్పడానికి ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర మొత్తం అందరూ సమావేశమయ్యారు. అక్కడ దాదాపు నిన్న ఒక్కరోజే పూర్తి ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ కూడా దాదాపు ఒక 1500 మంది కార్మికుల దాకా అక్కడ చేరుకొని నినాదాలు ఇవ్వడం జరిగింది. 30% వేతనాలు పెంచితేనే మేము షూటింగ్లకు వెళ్తామని చెప్పి ఫెడరేషన్ నాయకులు కూడా కార్మికులు తెలియజేయడం జరిగింది. సో ఫెడరేషన్ నాయకులు కూడా దానికి అదే విధంగా స్పందించడం జరిగింది. ఒక్క 10 యూనియన్లు కూడా ఇంకొన్ని యూనియన్లు చేస్తే కాదు, మొత్తం అన్ని వర్గాల వరకు సంతృప్తి పరచాల్సిందే అని, ఒకవేళ ఆ పర్సంటేజ్ లో ఏమైనా తేడాలు ఉంటే అది మాట్లాడి పరిష్కరించడం ఉంటాను కానీ విడదీసే ప్రయత్నాలు చేయొద్దని కూడా వాళ్ళు కార్మికులు నిర్మాతలకు చెప్పడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం నిన్న ఫెడరేషన్ అధ్యక్షుడైనటువంటి అనిల్ వల్లభనేని చెప్పిన విషయం ఏంటంటే 2 రోజుల్లో కానీ ఈ విషయం మీద ఒక క్లారిటీ రాకపోతే కంప్లీట్ గా బంద్ అనేటువంటిది మేము ప్రకటిస్తాము. ఈ రోజు వరకు కూడా మేము బంద్ అని మేము చెప్పట్లేదు. ఎవరైతే మాకు 30% ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేస్తున్నాం. ఒకవేళ ఈ చర్చలు సఫలీకృతం కాకపోతే అవి కూడా ఆపేస్తాం అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపు ఒక 5 షూటింగ్స్ జరుగుతున్నాయి. అది కూడా ఫెడరేషన్ అనుమతి, అంటే ఫెడరేషన్ తో చర్చించిన తర్వాత వాళ్ళకి మేము 30% వేతనాలు ఇస్తాం, మాకు షూటింగ్ రండి అని చెప్పిన షూటింగ్ కావడం అనేటువంటిది గమనించాలి. అంటే ఇలాంటివి కూడా రేపటి నుంచి ఉండకపోవచ్చు 100%. అంటే ఈ రోజే కొన్నిటికి మేము వెళ్ళడం అని స్వచ్ఛందంగా కార్మికులే చెప్పడం జరిగింది. సో ఈ రకంగా తీసుకున్నట్లయితే 2 రోజుల్లో ఏమి జరగకపోతే మాత్రం కంప్లీట్ బంద్ అనేటువంటిది ఉంటుంది. రైట్ ఫణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.